ఇవాళ మనం రాయల్ హైట్స్ మనం వెంచర్లో ఉన్నామండి. ఇక్కడ మనం మా రాయల్ హైట్స్లో ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సిమెంట్ కూడా వచ్చింది, చూసారు హెవీగా వచ్చింది సిమెంట్ వచ్చింది వాళ్ళ. సో మొత్తం రోడ్స్ అన్నీ కూడా ఒక 1 monthలో కంప్లీట్ అయిపోతాయి. 1 month 2 monthsలో మొత్తం రోడ్స్ అయిపోతాయి, పార్క్ కూడా అయిపోతుంది. సో మనం సింప్లెక్స్ హోమ్స్ కడుతున్నాం కాబట్టి ఇక్కడ మీరు ప్లాట్లు కొనుక్కోవాలనుకున్నా, సైట్లు కొనుక్కోవాలనుకున్నా, ప్లాట్లు కొనుక్కోవాలనుకున్నా, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలనుకున్నా కాంటాక్ట్ చేయండి, నేను ఇప్పిస్తాను మా కంపెనీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. డెవలప్మెంట్స్ సార్ మీ గురించి చూపించేస్తాను ఈ వీక్. మే ఎండింగ్లో ఉన్నాం, May 31 ఇవాళ. చూసారా, ఇవాళ మాకు కస్టమర్ మేళా కూడా ఉంది. ఇంకా కస్టమర్ ఇక్కడ ఎక్కువ రాలేదు, వస్తారు ఇంకా గంట అయితే. కస్టమర్ మేళా కూడా ఉంది, చూసారా. ఇది కొంచెం రాయి ఉంటుంది, ఇది పుట్టింగ్స్కి బేస్మెంట్స్ వాడతామాట. ఇట్లా చూసారు కదా, స్టోన్ మెత్తగా ఉంటుంది, ప్లాస్టిక్ వాడతారు. ఇది స్లాబ్ కూడా ఇదే కదా, స్లాబ్ వర్క్ ఇదే వాడతారు. ఓన్లీ ప్లాస్టిక్ మనకి మనం సందేశం చేస్తాము, ఇక్కడ పెద్ద బిల్డింగ్ అంటే ఇదే వాడతాం మనం. అది పీసీసీ కింద పీసీసీ అంటే సన్నకంకలు వేసి పైన మాల వేసి దించి కట్టాలి సార్, దాన్ని పీసీసీ అంటారు. తర్వాత దారాన్ని కట్టి మార్కింగ్. ప్లింత్ కాంక్రీట్ అంటే పీసీసీ అంటే అవును, బేస్మెంట్ బేస్మెంట్ జరుగుతుంది కదా. అవును, ప్లింత్ కాంక్రీట్ వేసి దాంతో సిమెంట్ కాంక్రీట్ వేసి ఉన్నంత ఫస్ట్ స్టాప్ చేసి బేస్మెంట్ చేసినారు. అక్కడి నుంచి మనకి పుట్టింగ్ స్టార్ట్ అవుతుంది, స్టాండర్డ్గా ఉంటాం అన్నమాట. ఇది 2 floors డెఫినెట్లీ మీరు హ్యాపీ కట్టుకోవచ్చు, చాలా స్ట్రాంగ్గా మేము కట్టుకున్నాము. 2 floors G+2 కట్టుకోవచ్చు. బట్ మేము కట్టే సింప్లెక్స్ హౌస్ ఇన్ ఫ్యూచర్ 4 years తర్వాత 5 years 10 years తర్వాత మీరు ఇంటిని పైన కట్టుకోవాలంటే డెఫినెట్లీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం కట్టి ప్రొడక్ట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం కడుతున్నాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.